జై శ్రీరామ్. ఏదో ఒక వార్తా ఛానల్ కానీ పత్రికను కానీ విమర్శించాల్సి వస్తే ఆ పత్రిక లేదా ఛానల్ పేరెత్తకుండా విమర్శిస్తుంటారు. ఎందుకంటే కేసులు వేస్తారనో లేదంటే ఆ, ప్రసార మాధ్యమాలపై అట్లా దాడి చేయొద్దనే ఉద్దేశంతో. కానీ ఈరోజు నేను టీవీ9కి స్పష్టంగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టీవీ9 వార్తలు ప్రసారం చేసేటప్పుడు మరి ఎడిటర్స్ అట్లా రాస్తారా లేదా యాంకర్లే సొంత పైత్యంతో అది అట్లా మాట్లాడతారా మాటలు నాకు తెలియదు. కానీ టీవీ9 పైత్యం మాత్రం తగ్గించుకోవాలి. ఈరోజు ఉదయం నేను టీవీ9లో వార్తలు చూస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు భూటాన్ టూర్ వేశారు అని అంటున్నారు. భూటాన్ టూర్ వేశారు ఏంద్రా? ఇది ఏంది పదజాలం ఏంది? ఆయన ఏమన్నా కమెడియనా? లేదంటే అసలు మీరు సినిమా వార్తలు, బిగ్ బాస్ బ్రేకింగ్లు వీటిని చెప్పే విధంగా ఒక ప్రధానమంత్రి కీలకమైన విదేశీ పర్యటన. ఈరోజు భూటాన్ మన మధ్య సంబంధాల విషయంలో చాలా కీలకమైన దశలో ఉన్నాం మనం. ఇప్పుడు ఒకానొక సందర్భంలో భూటాన్ భారత్లో విలీనమయ్యే పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. అటువంటి కీలకమైన దశలో ఉన్న ఒక విదేశీ పర్యటన, 2 రోజుల పర్యటన, కీలకమైన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభిస్తున్నారు. ఒక జల విద్యుత్ కేంద్రాన్ని మనం నిర్మించి ఇచ్చాం భూటాన్కి. అటువంటి ఒక విదేశీ పర్యటన గురించి, ప్రధాని గురించి మాట్లాడుతూ 2 రోజుల టూర్ వేశారు అని మాట్లాడడం ఏంది? ఇంత సినిమా పైత్యం ఎందుకు టీవీ9కి? పదాలు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఏ వార్తల్లో వ్యంగ్యం ఉంచాలో అక్కడే ఉంచాలి. అన్ని వార్తల్లో వ్యంగ్యం కరెక్ట్ కాదు కదా. టీవీ9 తన పద్ధతిని మార్చుకోవాలి. నీకు న్యూస్ చెప్పడంలో కొంత మసాలా జోడించాలి, దాన్ని అట్లా పదాలు వాడాలి అని అనిపిస్తే ఓకే. అన్నింటికీ అది చేస్తా అంటే ఎట్లా అవుతుంది? కాబట్టి టీవీ9 ఈ పద్ధతిని మార్చుకుంటే మంచిది. ప్రధాని విషయంలో కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళ విషయంలో గౌరవప్రదమైన పదాలు వాడాలి కదా. 2 రోజులు టూర్ వేశారు ఏందిరా? నాకు అర్థం కాదు. టూర్ వేశారు. దీనిపై వెంటనే టీవీ9 క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఇటువంటి పదాలు ఎప్పుడు కూడా, ముఖ్యంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతులు, స్వామీజీల విషయంలో లేదా హిందూ పండగల విషయాల్లో ఇటువంటి పదాలు ఉపయోగించకుండా జాగ్రత్త పడుతుందని ఆశిస్తున్నాను. నా వీడియోను టీవీ9కు చేరే విధంగా షేర్ చేయగలరు. జై హింద్.